ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. ఈరోజు అయితే సండే. ఇక సండే అంటే మనకు ఫేవరెట్ డిషెస్ అయితే చేసుకుంటాం కదా. అయితే బాగా రోజుల తర్వాత మా ఆయన అయితే ఇవాళ బిర్యానీ చేస్తాడు మా ఆయన స్టైల్లో. ఇప్పుడైతే ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకున్నాడు. గిన్నెలో ఓల్ గరం మసాలాలు అయితే వేసుకుంటాడు. ఫస్ట్ లవంగాలు ఒక 10 వరకు, ఇలాచీలు ఒక 10 వరకు, దాల్చిని ఒక 10 వరకు వేసుకుంటాడు. అంటే అంతేకాకుండా నల్ల ఇలాచి కూడా వేసుకుంటాడు. అంటే బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా డిఫరెంట్ స్టైల్లో చేస్తాడు. ఒకసారి జ్యూసీ చికెన్ బిర్యానీ చేస్తాడు, ఒక్కొక్కసారి నార్మల్ బిర్యానీ చేస్తాడు, మసాలా బిర్యానీ చేస్తాడు. ఇట్లా డిఫరెంట్ చేస్తాడు. వీలుంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా. ఇక్కడైతే ముందుగానే ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. నేనైతే ఫ్రై చేసిన, ఇంకా మా ఆయన రెసిపీ చేస్తారు కదా అందుకని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టేసిన. ఇప్పుడైతే ఈ ఓల్ గరం మసాలాలు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాం. బరకగా మిక్స్ పట్టుకోండి. ఇప్పుడు కిలోన్నర చికెన్ అయితే తీసుకొచ్చాడు కదా, అదైతే మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే ఒక గిన్నెలో వేసుకున్నాడు. ఇప్పుడైతే వీటికి సరిపడా ఉప్పు కారాలు వేసుకుందాము. ఫస్ట్ ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఇక్కడైతే మనము ఉప్పు వేసుకోలేదు, కారం వేసుకున్నాడు. టీకాల కారము, ఎర్ర కారము, దాంతోపాటు పసుపు, మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా మసాలాల పౌడరు, అది వేసుకున్నాడు. ఉప్పు ఈ ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకున్నాడు. అంటే మనము బిర్యానీ మ్యాగ్నెట్ చేయడం అనేది 2 సార్లు మ్యాగ్నెట్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారే మీరు చేయకుండా ఈ విధంగా 2 సార్లు నానబెట్టాల్సి వస్తుంది. మీకు చూపిస్తా, వీడియో ఎండింగ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు. మనమైతే చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ముందుగానే ఫ్రై చేసుకున్న పౌడర్ చేసుకున్న గరం మసాలా పౌడరు, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు. ఎప్పుడు కానీ బిర్యానీలో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్తోని మంచి టేస్ట్తో ఉంటుంది. అంటే ముక్కలు కూడా చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇక్కడ ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని మంచిగా మిక్సీ పట్టేసుకున్నా. బరకగానే మిక్సీ పట్టుకోండి, మెత్తగా పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ముందుగానే కడిగి చేసుకున్న కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకున్నాం. మా ఆయన అయితే మంది చికెన్ బిర్యానీ ఇవైతే బాగా ఎక్కువ వేస్తాడు. ఎప్పుడైనా సండే వీలున్నప్పుడు ఈ రెసిపీస్ అయితే బాగా చేస్తూ ఉంటాడు, మీకు తెలిసిందే. ఇక్కడ ముందుగానే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా వేసుకున్నాడు. కొద్దిగా అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రై పౌడర్స్ వేసినాం కదా, మసాలాల పౌడరు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు, కారం, పసుపు అంతా మంచిగా మసాలాలు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇంకా సండే వచ్చిందంటే నాకు హాలిడే అన్నట్టు. ఇంటి పని మాత్రమే, వంట పని అంతా కూడా మా ఆయనే చూసుకుంటాడు. బాగా రోజుల తర్వాత కూడా మేము అందరం కలిసి తింటాను. ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్లో మా ఆయన ఏసీ పని చేస్తాడు కాబట్టి కలిసి కూర్చొని తినేక బాగా రోజులు అవుతుంది సండేలు. మిగతా టైంలో ఆఫీస్కి పోవడము, సండే వస్తే పనికి పోవడం అట్లా జరిగిపోయింది అన్నట్టు. ఇవన్నీ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నానబెట్టిన ఈ చికెన్లో షాయి బిర్యానీ మసాలా అనేది బయట దొరుకుతుంది. ఆ మసాలా పౌడర్ వేసుకున్నాడు. దాంతోపాటు చైనీస్ అజినమోటో, చైనీస్ సాల్ట్ అంటారు కదా, అదైతే మనకు బయట అన్నిట్లో వేస్తారు, అన్ని రెసిపీస్లో వేస్తారు. కానీ మనం ఇంట్లో వేసుకుంటే మంచిది కాదు, దానివల్ల మొక్కల నొప్పులు వేస్తాయి అవి ఇవి అని చెప్తున్నారు. కానీ ఇక మనం బయట ఫుడ్ తింటానాం కదా, ఖచ్చితంగా ఇంట్లో కూడా రెస్ట్ చేసుకోవాలంటే ఎప్పుడో ఒకసారి చైనీస్ సాల్ట్ అయితే యూజ్ చేయొచ్చు. దాంతో పాటు నిమ్మకాయ రసం అన్నట్టు వేసుకుంటాడు. ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం కాబట్టి నిమ్మకాయ కూడా వేసుకుంటాం కాబట్టి నిమ్మకాయ రసం ఎక్కువ వేసుకున్న తర్వాత మనం పెరుగు కూడా వేసుకుంటాం. ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు అయితే అరకిలో వరకు వేసుకుంటాడు. అరకిలో అంటే ఒక 400 గ్రాముల వరకు అయితే వేసుకుంటాడు. ఎందుకంటే కేజీన్నర చికెన్ కాబట్టి, అంటే అరకిలో కన్నా తక్కువ ఒక 300-400 గ్రామ్స్ మాత్రం వేసుకున్నాడు. దాంతోపాటు ఇప్పుడు మనం ఉప్పు కారాలు అయితే పడతాయి, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాము, నిమ్మరసం వేసుకున్నాం కాబట్టి ఉప్పు కారాలు తగ్గిపోతాయి. కాబట్టి మళ్ళీ ఉప్పు కారాలు చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఈ సెకండ్ మ్యాగ్నెట్ ఫస్ట్ మనము ఓన్లీ డ్రై మసాలాలు వేసుకొని నానబెట్టుకున్న ఒక అరగంట తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. నిమ్మరసము, అజినమోటో, దాంతోపాటు చికెన్ మసాలా పౌడరు, పెరుగు, మళ్ళీ ఉప్పు కారాలు అన్నీ వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక అరగంట సేపు మళ్ళీ నానబెట్టుకోవాలి. ఇంకున్నది ప్రాసెస్ అన్నట్టు.
ఒక్కసారి ఈ పద్ధతిలో చేయండి. మీకు చికెన్ బిర్యానీ బయట ఎట్లా దొరుకుతుందో సేమ్ అదే ప్రాసెస్‌లో అదే టేస్ట్‌లో ఉంటది. అంతే ఫ్లేవర్‌తోని ఉంటది. అంత టేస్టీగా ఉంటదన్నట్టు. ఈ విధంగా అన్ని మసాలాలు మంచిగా ఉప్పు, కారం కలిసేలాగా ముక్కలకు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాడు. ఇప్పుడు నెయ్యేసుకుంటాడు. బిర్యానీ అంటే మనం నెయ్యి లేకపోతే అసలు బిర్యానీ కాదు. కాబట్టి నెయ్యి అయితే ఏసుకోవాలి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఎక్కువ నెయ్యి అయితే యూజ్ చేయండి. ఈ విధంగా నెయ్యి మా ఆయనకైతే ఎక్కువ వేస్తాను అని చెప్తానా, ఇంకా అప్పటికే ఆపేసిండన్నట్టు. ఇక్కడ నెయ్యి వేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకోవాలి. బిర్యానీ అంటే ఆయిల్, నెయ్యి బాగానే పడుతుంది. నెలకు ఒక్కసారి తింటాం కాబట్టి 2 సార్లు తింటాం కాబట్టి ఎక్కువ ఆయిల్, నెయ్యి యూజ్ చేసినంత మాత్రం ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే నేను కూడా జిమ్ చేస్తాను కాబట్టి. ఒక సిస్టర్ అయితే అడిగింది, మీరు జిమ్ చేసే వీడియోస్ కూడా పెట్టండి సిస్టర్ అని చెప్పి. వీలుంటే పెడతా, ఎందుకంటే నా ఫేస్ కనబడదు కాబట్టి. మా ఆయన నాకు నిన్న హెల్ప్ చేసినట్టు లెగ్స్ది జిమ్ చేసేది. అలాంటి వీడియోస్ అయితే నేను వీలుంటే పెడతా ఖచ్చితంగా. నా ఫుడ్ కూడా ఏమేమి తింటానా జిమ్ కోసం అనేది కూడా యాడ్ చేస్తా. ఏమేమి డ్రింక్స్ తాగుతాను అనేది కూడా మీకు చూపిస్తా. ఇక్కడైతే రైస్ కోసం అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో మనము ఆయిల్ వేసుకున్నాం. ఓల్గరం మసాలాన్ని కూడా లవంగాలు, ఇలాచీలు, మిరియాలు, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిని, నిమ్మరసం, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఈ వీటికి సరిపడా ఉప్పు. అంటే మనం రైస్‌లో అయితే ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకు రైస్‌లో ఉప్పు కరెక్ట్ ఉంటేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదన్నట్టు. ఎందుకంటే మనము వంపేస్తాం కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడైతే ఉప్పు వేసుకున్నాడు మంచిగా. ఇక్కడ మనం నానబెట్టుకున్నాం కదా, అందులో వాటర్ అనేది యాడ్ చేయాలి. చల్లటి వాటరే. మటన్ బిర్యానీ చేసేటప్పుడు మాత్రం ఇదే ప్రాసెస్లో ఇదే మసాలాలతో ఇక్కడ మనము వేడి నీళ్ళు మాత్రం యాడ్ చేయాలి. అంటే మనకు రైస్ కోసం నీళ్ళు అయితే మసులుతానే కదా, నీళ్ళు మాత్రం వేసుకోవాలి. అదే చికెన్ అయితే చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే చికెన్ తొందరగా మనకు ఉడికిపోతుంది కాబట్టి వేడి నీళ్ళు మాత్రం యాడ్ చేయకండి. మటన్ బిర్యానీ చేసేటప్పుడు మాత్రం మన రైస్ కోసం ఉడుకుతున్న వాటర్ మాత్రమే యాడ్ చేయండి. ఇక్కడ చికెన్ కోసం కాబట్టి చల్లటి వాటర్ యాడ్ చేసిండు. ఎంతవరకు యాడ్ చేయాలంటే చికెన్ మునిగిపోయే వరకు మాత్రమే యాడ్ చేయాలన్నట్టు వాటరు. ఇప్పుడు నీళ్ళు అయితే మంచిగా మసులుతానే. ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకున్నాడు. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న చికెన్ మీద ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా కొద్దిగా వేసుకుందాం. మనం ఆల్రెడీ ముందు వేసుకొని కలుపుకున్నాం. ఇంకా కొన్ని పక్కన పెట్టుకోమని చెప్పినా కదా, అవి కూడా ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత డెకరేషన్ కోసం కూడా, మళ్ళీ గార్నిష్ కోసం కూడా మనం కొద్దిగా ఉల్లిపాయలు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు ఈ ఉల్లిపాయలు, క్రంచీ ఉల్లిపాయలు మంచి ఫ్లేవర్తోని బిర్యానీ అంతా కూడా ఫ్లేవర్గా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ రైస్ అయితే మంచిగా ఉడికిపోతుంది. 75% ఉడకబెట్టుకోండి. ఇక్కడ మా ఆయన గడ్డం అయితే తెల్లగైందని చెప్పి అంటానా, ఇప్పుడు కాదు, మా ఆయనకు 19 ఇయర్స్ అప్పటి నుంచే వైట్ హెయిర్స్ అయితే కొద్దిగా వచ్చినాయి అన్నట్టు. ఎందుకంటే కెమికల్లా పని చేస్తారు అన్నట్టు. దానివల్ల ఆయనకు కెమికల్ అంతా కూడా బాడీ మీద పడేసి ముఖం మీద, దాడి మీద అంతా కూడా అట్లయితే అయింది అన్నట్టు. అప్పటి నుంచి ప్రాబ్లమే ఉంది. ఇక్కడైతే మనము ముందుగానే నానబెట్టుకున్న చికెన్ మీద 75% ఉడికిన రైస్ని అయితే మంచిగా ఇట్లా నీళ్లు లేకుండా వంపి చికెన్ మీద స్ప్రెడ్ చేయాలన్నట్టు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిర్యానీ చేస్తారు, కానీ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం బయట రెస్టారెంట్లో తిన్న బిర్యానీ ఎట్లా టేస్టీగా ఉంటుందో, ఫ్లేవర్తో ఉంటుందో అట్లనే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం రైస్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం. ఇక్కడ ఆయిల్ వేసుకుంటాడు, మీ ఇష్టం. నెయ్యి కూడా వేసుకోవచ్చు. ముందుగానే మనము ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకోండి. మేమైతే ఇలా కలర్ అయితే యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు కలర్ ఇష్టం ఉంటే కలర్ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే సాఫ్రాను, కుంకుమ పువ్వు ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మేము ఏం కలర్లు అయితే యాడ్ చేయట్లేదు. న్యాచురల్గానే ఉండాలి అని చెప్పి మేమైతే ఏం యాడ్ చేస్తలేడు మా ఆయన అయితే. ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా, ఆయిల్, ముందుగానే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకొని మంచిగా హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు పెట్టేస్తే మనకు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అన్నట్టు మంచిగా పర్ఫెక్ట్గా మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నేను లింకు ట్యాగ్ చేస్తాను మీకు.
ఇక్కడైతే మేము మంచిగా ఇక అంతా రెడీ అయిపోయింది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, లేట్గా లేచినాం. ఇక తిందామనుకునే టైంలో మా ఆయనకైతే ఫోన్ వచ్చింది. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అలా దోస్తుల దగ్గర నుంచి వచ్చింది. ఎవరో దోస్తు వాళ్ళ మమ్మీ చనిపోయిందంట. చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి మా ఆయన అయితే ఇంక అక్కడికి వెళ్ళిపోయిండు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇక అందరం కలిసి ఈ రోజైనా తిందామనుకునేసరికి మా ఆయన అయితే వెళ్ళిపోయిండు. ఇంకా మనం పెళ్ళి పేరెంటాలకు పోకపోయినా పర్వాలేదు, కానీ చావుకు ఏమైనా చావు విషయం తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళను కలవడానికి పోవాలి. ఖచ్చితంగా మన సాయం మనం చేయాలి కదా. ఇక మా ఆయన అయితే వేయండు, ఇక మేమే ముగ్గురం తింటాను. ఇట్లయితున్నది. మరి మీకు బిర్యానీ రెసిపీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మంచి మా ఆయన చేసే రెసిపీస్ చూడాలనుకుంటే, వీడియో నచ్చితే మంచి మంచి వ్లాగ్స్, మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. మరొక మంచి రెసిపీతో, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకా వేరే రెసిపీ ఇది చేస్తాడు కదా, అప్పుడు మీకైతే చూపిస్తాం. మా ఆయన మేము అందరం కలిసి కూర్చొని తినేది అంతా కూడా మీకు అయితే షేర్ చేసుకుంటా. అంతేకాకుండా దగ్గరలోనే బక్రీద్ అయితే ఉన్నది, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయేది ఉన్నది. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూస్తే లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో, మరొక మంచి రెసిపీ మిమ్మల్ని అయితే కలుస్తా. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.